ఎల్లప్పుడూ ఆయన తన చేతులు చాపి సిద్ధంగా ఉన్నాడు. కానీ తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అది ప్రాముఖ్యమైనటువంటి అంశము. నేను ఒక బంగారము మీకు ఇస్తున్నప్పుడు దాన్ని గుర్తుపట్టే జ్ఞానం మీకు కావాలి. నేను ఒక వజ్రాన్ని ఇస్తున్నప్పుడు దాన్ని గుర్తుపట్టే జ్ఞానం మీకు కావాలి. బంగారాన్ని వజ్రాన్ని గుర్తుపట్టని వారు ఎలా తీసుకోగలరు? బంగారము కంటే, జుంటే తేనె బంగారముల కంటే శ్రేష్టమైన వాక్యం మీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని తీసుకొని గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకునే జ్ఞానం మీకుంటే దానికంటే గొప్ప భాగ్యము ఏది లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దేవుని వాక్యము ఎవరి ఇంట్లో వచ్చిందో, దేవుని వాక్యం ఎవరి గడప దగ్గరకు వచ్చిందో, దేవుడు ఎవరి ఇంట్లో రావాలనుకుంటున్నారో వాళ్ళ హృదయాలు తెరిచి, ప్రభువా నా హృదయంలో రా ప్రభువా, నాలో ఉన్న ప్రతి దుఃఖాన్ని, నాలో ఉన్న ప్రతి కల్మషాన్ని, నాలో ఉన్న ప్రతి బలహీనను తీసేసి నేను నీ బిడ్డగా జీవించాలనుకుంటున్నా అని నిజంగా ఎవరైతే ప్రార్థించగలుగుతారో దేవుడు తక్షణమే వారి హృదయంలో రావడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. దేవుని నామం మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక ప్రాంతంలో ఒక తండ్రి, ఒక చిన్నగా తల్లి లేదు, చిన్న కుమారుడు, ఒక సెకండ్ క్లాస్ స్కూల్కి వెళ్ళే ఆ పసి బాలుడు. ఆ ఒక తండ్రి తన కుమారుణ్ణి ప్రతిరోజు చూసుకుంటూ, అమ్మా కుమారుడా, నీకు తల్లి లేదు, యూ డోంట్ హ్యావ్ మదర్, నీకు తల్లి లేదు కాబట్టి తండ్రిని తల్లిని నేనే, కాబట్టి నా మాట ఎల్లప్పుడు వినాలి నాన్న, నా మాట ఎప్పుడు వినాలి, నా మాట ఎప్పుడు తప్పిపోవద్దు. నువ్వు నా మాట వింటే నీకు ఆశీర్వాదము, నువ్వు నా మాట వింటే నీకు శాంతి, నువ్వు నా మాట వింటే నీకు గొప్ప ప్రయోజకరమైన జీవితము దొరుకుతుందనంటే ఆ చిన్న బాలుడు, ఓకే తండ్రి మీరు చెప్పినటువంటి మాట నేను వింటాను అని ఆ బాలుడు ప్రతిరోజు తన తండ్రితో కలిసి మెలిసిపోయేవాడు. అయితే తండ్రి ఒకరోజు జాబ్కి వెళ్ళాలి, ఆ కుమారునికి కూడా స్కూల్కి తీసుకెళ్ళాలి. పాఠశాలకి తీసుకువెళ్ళే సమయంలో తండ్రి లేచిండు, కుమారుడు లేచిండు, చక్కగా ఇద్దరు రెడీ అయ్యారు. నాన్న తండ్రి నన్ను స్కూల్కి వదిలేయండి, నేను స్కూల్కి వెళ్తా అంటే ఓకే నాన్న అని ఆ తండ్రి తన కుమారుని చేతు పట్టుకొని నేరుగా స్కూల్కి తీసుకెళ్ళి ఆ గేట్ దగ్గర నించొని, నాన్నా నేను మరలా తిరిగి వస్తా, నువ్వు జాగ్రత్తగా చదువుకో, జాగ్రత్తగా నువ్వు చదువుకోవాలి, నువ్వు చెడ్డ మాటలు నేర్చుకోవద్దు, చెడ్డ సహవాసములు ఉండొద్దు, చెడ్డ గుంపుల్లో ఉండొద్దు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఉపాధ్యాయులు ఏవైతే నీకు చెప్తారో ఆ మాట చక్కగా వినాలంటే ఆ చిన్న బాలుడు ఓకే తండ్రి అని ఆ ఒక తండ్రి ప్రేమను ప్రతిరోజు పొందుకునేవాడు. తండ్రి తన కుమారుని వదిలేసి వెళ్ళిపోయాడు తన ఒక పనికి, ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక 4 గంటల తర్వాత తండ్రి దగ్గరకు ఒక సమాచారం వచ్చింది. అయ్యో బాబు, నువ్వెవరినైతే ఎక్కువగా ప్రేమిస్తావో, ఎవరినైతే నీకన్నా ఎక్కువగా ప్రేమిస్తావో ఆ కుమారుడు చదివే పాఠశాల పడిపోయింది. తండ్రి ఆ మాట వినంగానే తండ్రి గుండె పగిలిపోయింది. అన్ని పనులు వదిలేసి తన కుమారుడు చదివే పాఠశాలకి పరిగెత్తుకొని పోయి, ఆ కుమారుని పేరు అరమండో అని పేరు ఉండగా, అరమండో అరమండో ఎక్కడున్నావు నానా అని ఆ తండ్రి గుండెలు పగులుకొని తన కుమారుని పిలుస్తూ ఉన్నాడు. అక్కడ ఆ కుమారుని వల్ల చాలా మంది పాఠశాలలో చదివేవారు వాళ్ళందరూ చనిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులందరూ ఆ పాఠశాల దూరంగా నించొని గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. అయ్యో నా కుమార్తె, అయ్యో నా కుమారుడా. పోలీసులు వచ్చారు, ఫైర్ ఇంజన్ వచ్చింది,
సెక్యూరిటీ గార్డ్స్ వచ్చారు, వాచ్మెన్ వచ్చారు. అక్కడ పరిగెత్తుకొని ఎవరన్నా ఏదన్నా చేసుకుంటారేమో అని వాళ్ళందరికీ పక్కన జరుపుతున్నారు. అమ్మా నా కుమారుడండి, అయ్యా నా కుమార్తె అండి అంటే, అవును మీ కుమార్తె చనిపోయింది, మీ కుమారుడు చనిపోయాడు రండి అని అందరూ ఆ ఒక తల్లిదండ్రులను దూరపరుస్తున్నప్పుడు తల్లి గుండెలు తండ్రి గుండెలు పగిలిపోయేలా ఏడుస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క తండ్రి గుండె పగులుకొని నానా అరమండు అరమండు అని పిలుస్తున్నప్పుడు ఒక పోలీస్ వచ్చి, ఏం పోయా పిచ్చోనివా నువ్వు, మతిపోయిందా, నీ కుమారుడు చనిపోయాడు. అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ నించున్నారే, వాళ్ళ కుమారులు కుమార్తెలు చనిపోయారు, ఈ పాఠశాల అనేది పడిపోయింది. వాళ్ళ ఇటుకెళ్ళు నలిగిపోయారు. వెళ్ళు ఇక్కడికి వెళ్ళి అని అంటే ఏడుచుకుంటూ, అయ్యా అయ్యా నాకు ఒక సాయం చేయగలుగుతావా, ఏంటి నాతో పాటు రా, ఆ ఇటుకలు జరుపుతాము, ఆ రాళ్ళు జరుపుతాము, బహుశా నా కుమారుడు దాంట్లో బ్రతుకుండొచ్చు, రాయ్యా అంటే, నువ్వు పిచ్చోనివి, నీ కుమారుడు చనిపోయాడంటే నువ్వు నమ్మవు అని ఆ పోలీసు ఆయన వెళ్ళిపోయాడు. ఒక ఫైర్ ఇంజన్ ఆయన వచ్చిండు, ఏ బాబు నడు ఇక్కడికి వెళ్ళి అని అంటే, మరలా అయ్యా అయ్యా నాకు ఒక సాయం చేయగలుగుతావా, నా కుమారుడు లోపల ఉండిపోయాడు, వానికి నేను బ్రతికించుకోవాలి, దయచేసి ఈ రాళ్ళు ఈ రప్పలు ఈ ఇటుకలు జరపండి అని అంటే, నువ్వు పిచ్చోనివి అని వాడు వదిలేసి వెళ్ళిపోయాడు. ఒక వాచ్మెన్ వచ్చిండు, నీకు బుద్ధి ఉందా, అక్కడ తల్లిదండ్రులు నించున్నారే, వాళ్ళు వచ్చి ఆ రాళ్ళు రప్పలు తీస్తున్నారు కదా, నువ్వెందుకు తీస్తున్నారంటే, నేను నా కుమారుని చాలా ప్రేమిస్తానండి, నా కుమారుడు అంటే చాలా ఇష్టమండి, రండి నాకు సాయం చేయండి అని ఇటుకలు తీస్తూ ఆ ఇటుకల మధ్యలో రెండు గోడల మధ్య ఆ బాలుడు, నానా నేను బ్రతికి ఉన్నా, హల్లెలూయా, నానా నేను బ్రతికి ఉన్నా అనగానే అందరూ చూసి పరిగెత్తుకుని వచ్చి ఆ రాళ్ళు రప్పలు తీసంగానే రెండు గోడల మధ్య ఆ నలుగురు పిల్లలు సజీవంగా ఉన్నారు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి, హల్లెలూయా. ఏ తండ్రి తన కుమారుని బ్రతికించాడో, ఏ తండ్రి ఎవరి మాటను లక్ష్య పెట్టకుండా, ఎవరి మాటను వినకుండా, ఎవరి మాటను పట్టించుకోకుండా తన కుమారుని ప్రేమించి బ్రతికించుకున్నాడు. ఈరోజు మన యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి దిగి వచ్చి మనందరినీ కల్వరి సిలువలో చనిపోయి మనందరినీ ఈరోజు బ్రతికించుకున్నాడు. చప్పట్లు దేవుని మహిమపరచండి, హల్లెలూయా. చచ్చిపోయినటువంటి మనము, తట్టుపోయినటువంటి మనము, రోగ రుగ్మతలో భయంకరమైన స్థితిలో పడిపోయినటువంటి మనలను ఆదుకోవడానికి తానే దిగి వచ్చి మనందరినీ కాపాడుకున్నాడు. ఎంత మంచి దేవుడు అంటే, మనకు ప్రేమించడానికే తన్ను తాను దాసుని రూపుని వేసుకొని రిక్తునిగా మార్చబడి చనిపోయేంత మరణాన్ని పొందుకొని ఆ కల్వరి సిలువలో చనిపోయి మనందరినీ నిత్య రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అయితే ఈరోజు మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా, ఎంతమంది రోగంతో ఉన్నారో, ఎంతమంది ఎలాంటి దుఃఖంలో ఉన్నారో, ఎంతటి భయంకరమైన స్థితిలో ఉన్నారో, ఒంటరి సమయంలో ఏడుస్తూ ఎవరికి చెప్పుకోవాలో, ఆ బాధను ఎవరిని వివరించుకోవాలో, ఎవరిని చెప్పుకుంటే ఎంత అవమానం వస్తుందనే బాధకరంగా ఉన్నారో నాకైతే తెలియదు. కానీ మీరు నిజంగా ప్రభువును స్వీకరిస్తే, మీరు నిజంగా ప్రభువును ఆశ్రయిస్తే రెండు చేతులు చాపి రమ్మంటుండు స్వస్థపరచడానికి. హల్లెలూయా. స్వస్థపరిచే దేవుడు, నీ రోగమును స్వస్థపరిచే రక్షకుడైన, నీ బలహీనతను బలపరిచే దేవుడు, నీ అశాంతిని తొలగించే దేవుడు, నిన్ను కరుణించి కటాక్షించి నిన్ను ప్రేమించే దేవుడు. సహోదరులారా, మీరు ఒకవేళ దుఃఖముతో దుఃఖ స్వరముతో ప్రభువును పిలిచినడలా ఆయన ఎప్పుడు కూడా నిన్ను నిరాకరించే దేవుడు కాదు, నిన్ను నిరాకరించే దేవుడు అసలే కాదు. అందుకు నేను ఒక వాక్యం చదువుతా, మీరు జాగ్రత్తగా గమనించండి. మార్కు